కానీ రైతులు ఈ విధంగా బాధపడుతుంటే 12 రోజుల నుంచి 7 మంది చనిపోయి అహో అని అల్లాడుతూ ఉంటే అదేవిధంగా రైతుల ఐక్యత చేసే అధికారంలోకి ఈ 2 సార్లు వచ్చింది తప్ప ఇదేమి ప్రజలు ఓట్లేసి గెలిపించింది కాదు. ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టి గెలిచిన వచ్చే పార్టీ బీజేపీ. రాజకీయ పార్టీలు వీళ్ళందరూ ఒత్తిడి చేసి ఈ విధంగా రైతులు రెచ్చగొడుతున్నారు. రైతులేమి తెలివి తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళల్లో కూడా ఈ రోజు విద్యావేత్తలు రైతులకి అనుకూలంగా ఉండే చట్టాలు ఢిల్లీ నగరంలో ఆందోళన కార్యక్రమం రైతాంగం చేస్తా ఉంది. వ్యవసాయాన్ని కాపాడుకోవాలంటే చట్టాలను రద్దు చేయాలని చెప్పి కఠోర శైలిలో అనేక మంది అమరులయ్యారు. వారికి సంఘీభావంగా వారు తలపెట్టిన బంద్ని కోవూరు పట్టణంలో విజయవంతం చేయుటకు వామపక్షాలు కలిసి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఈ బంద్ని విజయవంతం చేస్తా ఉన్నారు. కోవూరు పట్టణ వ్యాపారస్తులు సహకరిస్తా ఉన్నారు. సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికైనా మోడీ గారు గుర్తించుకొని నీకు గతంలో మద్దతు ఇచ్చిన వాళ్ళే ఈ మంచివి కాదని రైతాంగం కోరిన తర్వాత రద్దు చేసుకోవాలని చెప్తా ఉన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ కావాలని చెప్పి కోరుతా ఉన్నారు. సోమనాథన్ కమిటీ సిఫారసులు కావాలని కోరుతా ఉన్నారు. ఇవన్నీ ఖచ్చితంగా మోడీ గారు వెంటనే అమలు చేయాలని చెప్పి, ఎందుకంటే రాజ్యాంగాన్ని అనేక సార్లు మార్పు చేసుకుంటూ పరిపాలన కొనసాగిస్తా ఉన్నాం. ఇకనైనా మోడీ గారు ఎన్ని గుర్తు తెచ్చుకోవాలి. చట్టాలు చేస్తే శాసనాలు అప్పటికి అయిపోవు. రైతాంగం కోసం రైతాంగం పోరాటాన్ని గుర్తించి భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేదంగా ఈ పోరాటం కొనసాగుతా ఉంది. కానీ రైతులు నడ్డిల్చేటట్టు చేస్తున్న ఈ గవర్నమెంట్ ప్రభుత్వాలన్నీ వాళ్ళు ముందు కళ్ళు ఇప్పి ముందు రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటూ దేశానికి ముందు నినాదం జై కిసాన్ జై జవాన్ అంటారు. జవాన్లేమో అక్కడ పోరాడుతున్నారు, కిసాన్లేమో ఇక్కడ కొట్టుకుంటున్నారు. వాళ్ళకి ఇబ్బంది పెట్టి నాశనం చేసేంత పరిస్థితులు తీసుకురాకుండా ఈ గవర్నమెంట్ మారాలని ముందు వాళ్ళని కనువిప్పు చేసి ముందు వాళ్ళకి విముక్తి కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం.